యుక్రెయిన్ రష్యా వార్ విధ్వంసకర మలుపు తిరగబోతోందా? మాస్కో టాక్టికల్ న్యూక్లియర్ వార్పై ఫోకస్ చేసిందా? ప్రస్తుత పరిణామాలు చూస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది. యుక్రెయిన్కు పవర్ఫుల్ తోమహాక్ మిసైల్ ఇస్తామన్న ట్రంప్ ప్రకటన తర్వాత మాస్కో వైల్డ్గా రియాక్ట్ అయింది. మీరు తోమహాక్ ఇస్తే మేము అణ్వాయుధాలు సిద్ధం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. కట్ చేస్తే నాటో కూటమి అణుదాడి ప్రాక్టీస్ షురూ చేసింది. 14 సభ్య దేశాలు, 70 యుద్ధ విమానాలు, 2000 మంది సిబ్బందితో ఆ విన్యాసాలు మొదలయ్యాయి. దీంతో యుక్రెయిన్ రష్యా వార్ ఎప్పుడైనా సరిహద్దులు దాటొచ్చనే భయాలు పెరుగుతున్నాయి. ఇంతకు యుక్రెయిన్ వార్ జోన్లో బిగ్గెస్ట్ చేంజెస్ ఏంటి? కీవ్ చేతికి నిజంగా తోమహాక్ క్షిపణులు అందబోతున్నాయా? శాంతి దూతగా చెప్పుకుంటున్న అమెరికా అధినేత సుదీర్ఘ యుద్ధాన్ని విధ్వంసకర మలుపు తిప్పబోతున్నారా? తోమహాక్ ఉక్రెయిన్ వార్ జోన్లో రీసౌండ్ ఇస్తున్న వన్ అండ్ ఓన్లీ వర్డ్ ఇదే. గాజా శాంతి ఒప్పందం కుదిర్చిన ట్రంప్ తోమహాక్తోనే రష్యా దారికొస్తుందని సంచలన ప్రకటన చేయడమే అందుకు కారణం. పుతిన్ యుద్ధాన్ని ఆపకపోతే ఉక్రెయిన్కు తోమహాక్ క్షిపణులిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రకటన చేసిన కొద్ది గంటలకే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ వాషింగ్టన్ పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటన అజెండా లాంగ్ రేంజ్ మిస్సైళ్ల గురించి ట్రంప్తో చర్చించడమే అని తెలిపారు. జెలెన్స్కీ చెప్పిన లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఏవో కావు, ట్రంప్ ఇస్తానని చెప్తున్న తోమహాక్కులే. 4 రోజుల ఈ పర్యటనలో తోమహాక్ క్షిపణుల సరఫరాపై క్లారిటీ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే 3.5 ఏళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధం విధ్వంసకర మలుపు తిరగడం ఖాయం. ఎందుకంటే తోమహాక్లకు కౌంటర్గా న్యూక్లియర్ వెపన్స్ ని యాక్షన్లోకి దించుతామని రష్యా తేల్చి చెబుతోంది. కానీ తోమహాక్ విషయంలో రష్యా ఎందుకింత వైల్డ్గా రియాక్ట్ అవుతోంది? ఉక్రెయిన్కు ట్రంప్ ఇవ్వాలనుకుంటున్న తోమహాక్ క్షిపణులు సాధారణమైనవి కావు. దాదాపు 3 దశాబ్దాలకు పైగా చాలా యుద్ధాల్లో అమెరికా అత్యధికంగా ఆధారపడిన ఆయుధాల్లో ఇది కూడా ఒకటి. ఇరాక్, సిరియా, లిబియా, గల్ఫ్, యెమెన్ యుద్ధాల్లో ఈ క్షిపణిని అమెరికా వాడింది. తోమహాక్ మిస్సైల్ని ప్రయోగించిన ప్రతి సందర్భంలోనూ లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది. తోమహాక్ ల్యాండ్ అటాక్ మిస్సైల్ని నౌకలు, సబ్మెరైన్ల నుంచి శత్రు స్థావరాలపై ప్రయోగించొచ్చు. బూస్టర్ కాకుండా 5.6 మీటర్ల పొడవున్న ఈ క్షిపణి దాదాపు 1600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. గంటకు 880 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఉపరితలానికి కేవలం 30 నుంచి 35 మీటర్ల ఎత్తులు ఎగిరే సామర్థ్యం ఉండడంతో చాలా దగ్గరికి వచ్చే వరకు రాడార్లు గుర్తించలేవు. సుమారు 450 కిలోల సంప్రదాయ వార్హెడ్ను అమర్చొచ్చు. అమెరికా దగ్గరున్న 140 నౌకలు, సబ్మెరైన్లలో ప్రయోగించే ఏర్పాట్లు చేశారు అంటేనే ఈ మిస్సైల్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ మిస్సైల్ని ఉక్రెయిన్కిస్తే పుతిన్ భయపడతాడని భావిస్తున్నాడు ట్రంప్. కానీ రష్యా అధినేత భయపడే రకమైతే ఈ యుద్ధం ఎప్పుడో ముగిసిపోయేది. అమెరికా ఏదో ఒకరోజు ఇలాంటి కుట్రలు చేస్తుందని పుతిన్కు తెలుసు. అందుకే గత ఏడాది నవంబర్లో సంచలన నిర్ణయం తీసుకున్నారు పుతిన్. అణ్వస్త్రాల వినియోగానికి అనుమతించే నిబంధనల్ని మరింత సరళతరం చేసే కీలక డాక్యుమెంటుపై సంతకం చేశారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని అందులో పేర్కొన్నారు. రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాల వినియోగానికి పశ్చిమ దేశాల ఆమోదం తెలిపితే నాటో, అమెరికా, యూరోపియన్ దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్టేనని భావిస్తామని కూడా పేర్కొన్నారు. నాటో సైనిక సాయుధ సంపత్తిని లక్ష్యంగా చేసుకుని తాము కూడా దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇందుకోసం విభిన్నమైన వ్యూహాలను సిద్ధం చేసుకున్నామన్నారు. ఈ క్రమంలో అప్పటికే అణు విధానానికి సవరణలు చేసిన రష్యా 2024 నవంబర్లో దానిని మరింత సరళతరం చేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. ఒకవేళ పశ్చిమ దేశాలు నేరుగా దాడి చేస్తే అణ్వస్త్రాలు వాడడానికి వీలుగా నిబంధనలు సవరించారు. ఈ ఒక్క నిర్ణయం చాలు పొరపాటున తోమహాక్తో రష్యాపై దాడి చేస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి. తాజాగా అదే వార్నింగ్ ఇచ్చారు కూడా. అమెరికా కనుక తోమహాక్ను దించితే యుద్ధం న్యూక్లియర్ టోన్ తీసుకుంటుందని హెచ్చరించారు. ట్రంప్ తోమహాక్ ప్రకటనపై రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ వైల్డ్గా రియాక్ట్ అయ్యారు. ఉక్రెయిన్కు క్రూయిజ్ క్షిపణుల్ని సరఫరా చేస్తే అది అందరికీ చెడుగా ముగుస్తుందని, అన్నింటికంటే ముఖ్యంగా ట్రంప్కు కూడా అని స్పష్టం చేశారు. తోమహాక్ క్షిపణులు అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ప్రపంచానికి గుర్తు చేసిన మెద్వెదేవ్ తమ దగ్గర కూడా అణ్వస్త్రాలు ఉన్నాయని గుర్తు చేశారు. నిజానికి వార్ జోన్లో తోమహాక్ ప్రస్తావన వచ్చినప్పుడే మాస్కో తీవ్రంగా స్పందించింది. 2 వారాల క్రితం నాటోతో పాటు యూరోపియన్ యూనియన్కు లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణులు అందివ్వబోతున్నట్టు వార్తలొచ్చాయి. వాటిలో అమెరికాలోని శక్తివంతమైన తోమహాక్ కూడా ఉంది. అంటే యూరోపియన్ యూనియన్, నాటో దేశాల ద్వారా ఈ క్షిపణులు కీవ్కు అందివ్వాలనేది ప్లాన్.
ఈ క్రమంలోనే తమపై ఉక్రెయిన్ సంధించే తోమ్హాక్ క్షిపణుల డేటాను విశ్లేషించి నాటో, యూరప్ కూటముల్లో ఏ దేశం నుంచి వచ్చిందో గుర్తించి ఆ దేశంపై ఖచ్చితంగా దాడి చేస్తామని క్రెమ్లిన్ స్పష్టం చేసింది. ఇప్పుడు తమ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పడం చూస్తుంటే సుదీర్ఘ యుద్ధం సరిహద్దులు దాటడమే కాదు, విధ్వంసకర మలుపు తిరగడము ఖాయంగా కనిపిస్తోంది. సరిగా ఇలాంటి సమయంలోనే నెదర్లాండ్స్ వేదికగా నాటో కూటమి అణుదాడి ప్రాక్టీస్ షురూ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉక్రెయిన్కు తొమ్హాక్ క్షిపణులిస్తామని ట్రంప్ ప్రకటించడం, జెలెన్స్కీ తన వాషింగ్టన్ పర్యటన టార్గెట్ లాంగ్ రేంజ్ మిస్సైళ్లే అని చెప్పడం, రష్యా న్యూక్లియర్ బెదిరింపుల వేళ డచ్ దేశం అణ్వస్త్ర విన్యాసాలకు వేదిక అయింది. 14 సభ్య దేశాలు, 70 యుద్ధ విమానాలు, 2000 మంది సిబ్బందితో స్టెడ్ఫాస్ట్ నూన్ పేరిట ఈ విన్యాసాలు నిర్వహిస్తోంది. ఇవి 2 వారాల పాటు కొనసాగుతాయి. రష్యా ఇప్పటికే జపాడ్ 2025 విన్యాసాలు నిర్వహించింది. ఇందులో భారత్ కూడా పాలు పంచుకుంది. సెప్టెంబర్ 12 నుంచి 16 వరకు జరిగిన విన్యాసాల్లో 13,000 మంది సైనికులు పాల్గొన్నారు. జాపాడ్ 2025 విన్యాసాలు టాక్టికల్ న్యూక్లియర్ ఆయుధాలను కూడా ప్రదర్శించారు. రష్యా, నాటో మధ్య న్యూక్లియర్ విన్యాసాలు ప్రతి ఏటా జరిగేవే, కానీ ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం అలా లేవు. తొమ్హాక్ క్షిపణి సరఫరా విషయంలో ట్రంప్ ఏదైనా తెంపరి నిర్ణయం తీసుకుంటే ఈ విన్యాసాలే విధ్వంసకర మలుపు తిరగొచ్చు. ఈజిప్ట్ పర్యటనలో వరల్డ్ వార్ 3 ముప్పు తొలగిందని ప్రకటించిన ట్రంప్ తన తొమ్హాక్ వ్యూహంతో పనిగట్టుకుని ప్రపంచ యుద్ధానికి కారణమవుతున్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.